ప్రేక్షకులందరికీ నమస్తే. జయ శ్రీరామ్. ఈరోజు నేను కొందరు జర్నలిస్టుల గురించి మాట్లాడతాను. వాళ్ళు చెప్పే రిపోర్టింగ్, వాళ్ళు చేసే రిపోర్టింగ్ గురించి మాట్లాడతానండి. అలాగే ఈ పహల్గాము తర్వాత సింధూర్ ఏదైతే మన ఆపరేషన్ చేసిందో భారత ప్రభుత్వం, దాని గురించి మాట్లాడదాము. అలాగే పాకిస్తాన్ వెన్నుపోటు పొడవడంలో ఎలా సిద్ధహస్తమైన దేశమో దాని గురించి కూడా మాట్లాడదాం. సో ముందుగా జర్నలిస్టుల గురించి ఈరోజు మాట్లాడతామండి. జర్నలిస్టులు అనేవాళ్ళు మన దేశంలో న్యూట్రల్ గా రిపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదంటే కొంచెం రైట్ సైడ్ లీనింగ్ వాళ్ళు ఉన్నారు. ఇక లెఫ్ట్ అంటే నక్సల్ మీడియా, జిహాదీ మీడియా, ఇలాంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు. మనకు అవుట్ రైట్ గా శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, అలాగే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇదే కాకుండా ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో వీటిలో వీడియోలు వస్తూ ఉంటాయి, పోస్టులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నాయండి మనకి. ఇక క్రిటిసిజం అనేది ఎలా ఉంటుంది? ప్రతి జర్నలిస్టు వాళ్ళకి స్వతంత్రం ఉంది మాట్లాడడానికి. ఏదైనా విషయం జరిగితే దాని గురించి చెప్పడానికి వాళ్లకు స్వతంత్రం ఉంది. అయితే దీన్ని కన్స్ట్రక్టివ్ గా చేయొచ్చు, లేదంటే పని కట్టుకొని తప్పులు పెంచడమే పనిగా పెట్టుకోవచ్చు. ఈ రెండు రకాల పద్ధతులు పాసిబుల్ ఉంది. మన దేశంలో కొన్ని ఛానల్స్ ఎట్లా అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాయి. ఇలా ఈ ప్రభుత్వం చేసింది, ఇలా చేస్తే బాగుండేది అని. ఇంకొన్ని ఛానల్స్ ఎలా ఉంటాయి, ఇంకొందరు జర్నలిస్టులు ఎలా ఉంటారంటే వీళ్ళు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చెయ్యరు. అంటే ఒక గవర్నమెంట్ను, వాళ్ళు చేసిన పనులను తిట్టుకుంటూ లేకుంటే తప్పులు పడుతూనే వీడియోలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఏంటంటే ఇంటలెక్చువల్ గా మాట్లాడతారు, చాలా నేర్పుగా మాట్లాడి చాలా తెలివైన వాళ్ళము అన్నట్టు మాట్లాడతారు. కానీ అక్కడక్కడ వాళ్ళ అసలు రంగంతా బయటపడుతుంది. సో ఇలాంటి జర్నలిస్టులు కూడా మన దేశంలో ఉన్నారండి. సరే, ఇప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం లేదండి. కానీ వితండవాదం చేస్తూ నోటికి వచ్చింది మాట్లాడడం ఏదైతే చేస్తుంటారో అలాంటి వాళ్ళ గురించి మరి మనం ఏం మాట్లాడదాం చెప్పండి. సో ఇప్పుడు మన దేశంలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాలలోనే చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. వీళ్ళు ఎలా మాట్లాడుతుంటారంటే టెర్రర్ అటాక్ జరిగింది. ఇప్పుడు టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అని మొదలు పెడతారు. ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అని ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక వ్యక్తి మీద అదే పనిగా మనం రాళ్ళు కొడుతూ ఉన్నాం, వాళ్ళు ఏదో ఒక షీల్డ్ లాంటిది పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఎదురుగా ఉన్న వాడు రాళ్ళు రువుతుంటేనే ఒక్కోసారి మిస్ అయిపోతుంది, తగులుతుంది మనకి. మరి ఇంటెలిజెన్స్ వర్గాలకి ఎక్కడి నుంచో ఒకటి వేరే ఇన్పుట్ వస్తే దాన్ని అరికట్టలేనప్పుడు అది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఎట్లయితుంది? ఒక 100 సార్లు మనకు ఒక అటాక్ జరుగుతుంది అని ఇన్పుట్ వచ్చినప్పుడు ఒక 95% దాన్ని ప్రివెంట్ చేయగలం, ఒక 5% మిస్ అయిపోతుంది. దాన్ని ఇంటెలిజెంట్ ఫెయిలియర్ అన్నారు. సో ఈ జర్నలిస్టులమని పని కట్టుకొని ఇంటెలెక్చువల్ గా కవర్ ఫైర్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు కవర్ ఫైర్ ఇచ్చేది మరి భారతదేశానికి కాదండి, చైనాకి, పాకిస్తాన్కి కవర్ ఫైర్ ఇస్తారు. ఇంకొందరు ఉన్నారండి, వీళ్ళంతా ఎదవలేరు. నేను ఇలాంటి పదాలు వాడుతున్నందుకు నన్ను మన్నించండి. అసలు వాడు ఏం మాట్లాడతాడో, అసలు ఎందుకు మాట్లాడతాడో, అసలు బుర్ర ఉందా లేదా కూడా మనకు అర్థం కాదు. సో వీళ్ళేమంటారంటే మనం శాంతిని కోరుకుంటున్నాం, హ్యూమానిటీ అంటారు. సరే, మరి ఇదే హ్యూమానిటీ పహల్గాంలో 26 మందిని 27 మందిని చంపినప్పుడు ఆ హ్యూమానిటీ అనే విషయాన్ని వాడు మాట్లాడతాడా? అసలు మాట్లాడండి. అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంటాడు. ఎప్పుడైతే ఇండియా ఆపరేషన్ సింధూర్ చేసి ఎదుటివాడిని కొడుతుందో, పాకిస్తాన్ మీద మిసైల్స్ కొడుతుందో, అప్పుడు హ్యూమానిటీ మాట్లాడతాడు. అంటే వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయో ప్రేక్షకులు ఒక్కసారి మీరు గమనించుకోండి. వీడి మనసులో ఒకటి ఉంటుంది, వీడు దానికి అనుగుణంగా మాట్లాడతాడు. కానీ అప్పుడప్పుడు వీడు జర్నలిజం చేయట్లేదు, ప్రొపగండా చేస్తున్నాడని మనకు తెలిసిపోతుంది. ఇంకో విషయం కూడా వీళ్ళు సాధారణంగా మాట్లాడుతుంటారు. ఒకటి ఏంటంటే అలా ఎలా ఒక సావరెన్ కంట్రీ మీద మిజైల్స్ కొట్టి లేపేస్తారు,
అసలు పాకిస్తాన్నే టెర్రరిజం చేస్తుంది, అక్కడి నుంచే టెర్రరిస్టులు వచ్చారని మనకి ఎలా తెలుసు అంటాడు. అంటే ఈ ఎదవలు కనీసం పాకిస్తాన్ లో ఉన్న ఛానల్స్ ని కూడా ఫాలో కారేళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి చాలా వీడియోలు వస్తున్నాయి మనకు. ఒకప్పుడు బాలాకోట్లో కొట్టినప్పుడు ఆ బాలాకోట్లో ఉండే టెర్రరిస్ట్ క్యాంపు చాలా రిమోట్ ప్లేస్ లో ఉంది. రిమోట్ ప్లేస్ లో ఉంది కాబట్టి అది ఎవరికి యాక్సెసిబుల్ లేదు. పాకిస్తాన్ కూడా డినై చేసింది. అసలు కొన్ని పిట్టలు అవి చచ్చిపోయాయి, కొన్ని చెట్లు కూలిపోయాయి, మాకే నష్టం జరగలేదని. కానీ ఇంటెలిజెన్స్ సోర్సెస్ వలన మనకు తెలిసింది ఏంటంటే ఒక 300 మంది టెర్రరిస్టులు చచ్చిపోయారు అక్కడ. కానీ ఇక్కడ ఏవైతే 9 టార్గెట్స్ ని సెలెక్ట్ చేసుకుందో భారతదేశం ఆర్మీ, దీంట్లో ఖచ్చితంగా అది జనవాసాలు ఉన్న ప్రాంతాలు. అక్కడ బాంబులు పడుతున్నట్టు ఎన్నో చోట్ల రికార్డ్ అయింది. కొందరు మొబైల్స్ తో రికార్డ్ చేశారు, కొన్ని డాష్ బోర్డ్ కెమెరాలో ఏవైతే కార్లలో ఉంటాయో దాంట్లో రికార్డ్ అయింది. మరి ఇవన్నీ ఎట్లా మిస్ అవుతాం అంటే, ఈ జర్నలిస్టులమని పేరు పెట్టుకునే ఈ ఎదవలు కనీసం అక్కడి నుంచి వచ్చే వీడియోలు కూడా చూడరా? అదే కాదండి, ఇప్పుడు పాకిస్తాన్ మీడియా ఉంది, పాకిస్తాన్ లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ బిట్స్ కూడా మనం చూడలేకపోతున్నాం ఆ ఛానల్స్ ని. కానీ కొన్ని బిట్స్ కట్ అయ్యి సర్క్యులేట్ అవుతున్నాయి మనకు, అక్కడి నుంచి వార్తలు వస్తున్నాయి. సో అవి కూడా చూడరా వీళ్ళు? అంటే ఇంత ఎదవలండి వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే అసలు పాకిస్తాన్కి అటాక్కి సంబంధం ఏంది అంటారు. అంటే నువ్వు భారతదేశాన్ని కాపాడుతున్నావా, లేకుంటే భారతదేశం తరఫున మాట్లాడుతున్నావా, లేకుంటే పాకిస్తాన్ తరఫున మాట్లాడుతున్నావా? మళ్ళీ జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటారు, ఇండియాలో ఉంటారు, ఇండియా తిండి తింటారండి వీళ్ళు. ఇంకో మాట వీళ్ళు చెప్తుంటారు, మనం పాకిస్తాన్ మీద అటాక్ చేయొద్దండి, హ్యుమానిటీ వాళ్ళతో మాట్లాడాలి అంటారు. అంటే ఏం జర్నలిజం చేస్తారండి వీళ్ళు? నాకు అర్థం కాదు. ఎవరితో మాట్లాడి పాకిస్తాన్లో? టెర్రరిస్ట్తో మాట్లాడాలనా? ఆర్మీతో మాట్లాడాలనా? లేకుంటే దమ్మిడికి పనికి రాని పొలిటీషియన్స్ తో మాట్లాడాలనా? ఎవరితో మాట్లాడాలి? ఏం జర్నలిజం రా మీరు చేసేది? పనికిరాని జర్నలిజం. ఇంత జర్నలిజం చేసే బదులు ఒక చెంచాడు నీళ్ళల్లో మునిగి చేస్తే బెటర్ రా మీరు. ఇంత పనికిరాని జర్నలిజం ఏంటి? మళ్ళీ జర్నలిజం అని పేరు పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ అన్నమాట. ఒక నక్సల్ మీడియా గ్రూప్ ఉంటుంది, నక్సల్ ఎకోసిస్టమ్, జిహాదీ ఎకోసిస్టమ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వీడియోకి లైకులు కొట్టి షేర్లు చేస్తూ ఉంటారు. ఈ వీడియోని ఇండియాలో చూడరండి ఎక్కువ మంది, పాకిస్తాను, బంగ్లాదేశ్, వేరే వేరే దేశాలలో ఎక్కువ చూస్తారు. కొన్ని తెలుగు మీడియాలు ఉన్నాయి కదా, సో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ నక్సల్ మీడియాలు వాళ్ళకి వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వేరే దేశాలలో ఏవైతే నక్సలిజాన్ని ఫాలో చేస్తారో వాళ్ళు వ్యూస్ ఇస్తారు. అందుకే వీళ్ళకి లక్ష దాటిపోతాయి వీళ్ళ వ్యూస్. ఇంకో మాట చెప్తుంటారు, మనం యుద్ధానికి పోకూడదండి, ఇన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటే. మిజైల్స్ అన్ని ఇదో షోపీసర్ లాగా పెట్టుకున్నామా మనం? షోపీసర్ లాగా పెట్టుకోలే మిజైల్స్ ని. మన దేశం మీద ఎవరైనా ఆక్రమణ చేస్తే రెస్పాన్స్ చేయడానికే పెట్టుకున్నాం వాటిని. వీళ్ళు ఇంకో మాట చెప్తుంటారు, పాకిస్తాన్ అనేది న్యూక్లియర్ కంట్రీ, దాని మీద ఎలా అటాక్ చేస్తాము, అది మన మీద అటాక్ చేస్తే ఎట్లా? ఆ బుద్ధి పాకిస్తాన్కి ఉండాలి. ఇండియా కూడా న్యూక్లియర్ కంట్రీయే. ఇండియా మీద టెర్రరిస్ట్ దాడి జరిగితే మరి ఇండియా కూడా రెస్పాన్స్ అవుతుంది కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండదండి. పనికి రాని బ్యాచ్ అంటే జర్నలిస్టులని పేరు పెట్టుకొని పనికిరాని వాగుడు, దమ్మిడికి పనికిరాని వాగుడంతా వాగుతుంటారు వీళ్ళు. జర్నలిస్ట్ అనే పదానికే వీళ్ళు సిగ్గుచేటిళ్ళు. సో ఇలా నడుస్తుంది. సో ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే ఈ నక్సల్ మీడియా, ఈ జిహాదీ మీడియాకి దూరంగా ఉండండి. ఇలాంటి వాళ్ళకి వ్యూస్ ఇవ్వకూడదండి మీరు. తర్వాత వీళ్ళే మాట్లాడుతుంటారు, పుల్వామాలో దాడి జరిగింది కదా, అప్పుడు దాడి జరిగితే 200 కిలోల ఆర్డిఎక్స్ ఏదో మన భారతదేశంలోకి వచ్చింది. ఎలా వచ్చింది? మీరే తెచ్చారా? మీలాంటి దుర్మార్గుల వల్లే వచ్చింది అది. లేకుంటే టెర్రరిస్టులకి అంత దమ్మ ఏడికని వస్తుంది? మీరు ప్రొటెక్ట్ చేస్తారు కదా వాళ్ళని. మీలాంటి వల్ల వచ్చింది, మీరే తెచ్చారేమో. సో మళ్ళీ ఒక మాట చెప్తుంటారు, ఇదంతా బీజేపీయే చేసింది అంటే. పుల్వామాలో ఆర్డిఎక్స్ బీజేపీయే చేసింది, ఈ టెర్రరిస్ట్ అటాక్ కూడా బీజేపీయే చేయించింది, ఆర్ఎస్ఎస్ చేయించింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ కి అంత సత్తా ఉంటే ఫస్ట్ మిమ్మల్ని లేపేసేటోళ్ళు వాళ్ళు. పనికిరాని బ్యాచ్ మీరు ఉన్నారు కదా,
మిమ్మల్ని లేపేసేటోళ్ళు. ఎందుకంటే మీ ఇంత పనికిరాని సన్నాసులు లేరు. సో మనకు ఇక జర్నలిజం, ఈ జర్నలిస్టుల గురించి పక్కన పెడదామండి. మనం ఇంకా పాయింట్కి వద్దాం. ఈ టెర్రరిస్ట్ అటాక్ పాకిస్తాన్ చేసింది. అక్కడి నుంచి స్పష్టమైన ఆధారాలు మనకు ఉన్నాయి, మనకు క్లారిటీగా ఉంది. ఇంకోటి, అంతకు ముందు కూడా ఏవైతే టెర్రర్ అటాక్ చేశాయో ఈ పాకిస్తాను, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ మనం పాకిస్తాన్ కు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఎవిడెన్స్ ని తీసుకొని వాళ్ళు చేసిన దుర్మార్గాలు, అంటే క్లియర్ కట్ గా వాళ్ళు చేశారు అని మనకు తెలిసినా కూడా దాని ట్రాక్స్ ని కవరప్ చేసుకోవడానికి చేస్తారన్నమాట. సో కొందరు అంటారు ఈ ఆధారాలన్నీ బయట పెట్టండి. బయట పెట్టినా లాభంలే కదా, బయట పెట్టినా వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ట్రాక్స్ కవర్ చేసుకుంటున్నారు, వైట్ వాష్ చేసేసుకుంటున్నారు. సో మరి చైనా ఏమన్నా చేయించిందా అంటే పాసిబిలిటీ ఉందండి. పాకిస్తాన్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చైనా కూడా చేయించి ఉండొచ్చు ఈ టెర్రరిస్ట్ అటాక్ ని. ఎందుకంటే పాకిస్తాన్ కి ఒక రకంగా భారతదేశం మీద వ్యతిరేకత ఉంది, చైనా కూడా ఉంది. ఎందుకంటే భారతదేశం ఆర్థికంగా చాలా ప్రగతిని సాధించింది. మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు S-400లు, ఈ డ్రోన్లు కానీ ఇవన్నీ కూడా మన ఇండియాలో తయారు చేసినాయి. పినాకా సిస్టమ్స్ ఇవన్నీ మన ఇండియాలో తయారు చేసినాయి. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ వాడిన అనేక మిజైల్స్ ని, డ్రోన్స్ ని, టర్కీ నుంచి వచ్చిన డ్రోన్స్ ని మన ఇండియాలో తయారు చేసిన డిఫెన్స్ సిస్టమే కదా కూల్చాయి. సో మేక్ ఇన్ ఇండియా పనిచేస్తుంది కదా. సో మన భారతదేశం ఆర్థికంగా ఎదుగుతుంటే దీన్ని చూడలేని చైనా, పాకిస్తాన్ ఇవి చేసి ఉండాలి. ఇంకోటి, పాకిస్తాన్ ఏవైతే టెర్రరిస్టులను పంపించేదో, క్రాస్ ఫైరింగ్ చేసి పంపించేదో, వాళ్ళని చాలా మందిని మన భారతదేశం కూల్చేస్తుంది, వాళ్ళని బార్డర్ దగ్గరే కాల్చేస్తుంది. ఒకప్పుడు కాశ్మీర్లో ఒక 2000 మంది టెర్రరిస్టులు ఉండేవాళ్ళు. కానీ క్రమేణా మన బలగాలు ఏం చేశాయంటే వాళ్ళని కొట్టుకుంటూ వచ్చాయి. సో మాక్సిమం ఒక 150 మెంబర్స్ ఏదో ఉన్నారని చెప్పారు. సో ఆల్మోస్ట్ టెర్రరిజం అనేది కాశ్మీర్ నుంచి ఫినిష్ అయిపోతుంది. ఇక అలాంటి సందర్భంలో పాకిస్తాన్ ఏం చేయాలి, మేము ఉన్నాము అని ఒక టెర్రర్ అటాక్ చేయాలి. సో చేయించింది. కానీ ఇక్కడ చేసిన తప్పేంటంటే సివిలియన్స్ జోలికి పోయింది. సో సివిలియన్ జోలికి పోతే ఏ ప్రభుత్వం ఊరుకోదండి. ఇంకోటి, మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్లు రావాలన్నా, మనం ఆర్థికంగా ఎదగాలన్నా సెక్యూరిటీ ముఖ్యం. ఈ సెక్యూరిటీ లేని ఏ ఇన్వెస్ట్మెంట్ రాదండి, కంపెనీలు రావు. సో దాన్ని చైనా, పాకిస్తాన్ తట్టుకోలేదు కదా, కాబట్టి టెర్రరిస్ట్ అటాక్లు చేయిస్తుంది. సో సెక్యూరిటీ ముఖ్యం. ఇంకోటి, టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అనుకోండి, దానికి ప్రతీకారం చేయాలి కదా. ప్రతీకారం చేయొద్దు, డబ్బులన్నీ పోతున్నాయి, వేస్ట్ అవుతున్నాయి అంటే మరి మన భారతదేశంలో ఉన్న జనాలు చచ్చిపోనివ్వండా అలాగే. అంటే ఈ సోకాల్డ్ జర్నలిస్టు మాట్లాడుతుంటారండి, మనం అటాక్ చేయదు, మాట్లాడాలి. ఎవరితో టెర్రరిస్టులతో మాట్లాడాలా? భారతదేశం స్ట్రాంగ్ గా ఉండి సెక్యూర్ గా ఉంటేనే మనకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి, లేకుంటే ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు, సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఎవరైతే టూరిస్టులు కాశ్మీర్కి వెళ్ళారో వాళ్ళనే మన భారతదేశం కాపాడలేకపోతే బయట నుంచి ఎవరు వస్తారండి ఇన్వెస్ట్ చేయడానికి? ఇప్పుడు కాశ్మీర్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, కాశ్మీర్ కూడా డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది ఉండాలి. సో మరి భారత ప్రభుత్వం అటాక్ చేసి ఆ టెర్రరిస్టులను క్యాంపులను డిస్ట్రాయ్ చేయలేదనుకోండి, భారతదేశం స్ట్రాంగ్ ఉన్నట్టు కాదు కదా. ఇంకోటి, వీళ్ళు ఏమంటున్నారు అంటే పాకిస్తాన్తో మాట్లాడండి అంటారు. అరే మిమ్మల్ని జర్నలిస్టులు అనాలనా, బ్రోకర్లు అనాలనా? ఎవరితో మాట్లాడేది భారతదేశము? ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, ఒక రాజకీయ వ్యవస్థ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎవరితో మాట్లాడాలి? టెర్రరిస్టులతో మాట్లాడాలనా, లేకుంటే ఆర్మీ చీఫ్ వాళ్ళతో మాట్లాడాలా, లేకుంటే ఈ దమిడికి పనికిరాని పొలిటీషియన్లతో మాట్లాడాలా? అసలు మీరు అసలు జర్నలిజం చేశారా? అసలు నేను జర్నలిస్ట్ని కాదు అయినా నాకే అర్థమవుతుంది, మీరు జర్నలిస్టులు అని చెప్పుకుంటారు, ఏదో ఒక 2 దశాబ్దాలుగా జర్నలిస్టులను చెప్పుకుంటారు. ఇంత చిన్న లాజిక్ మీకు అర్థం కాదా? ఇంత పనికి మాలిన సన్నాసులు ఉన్నారండి మన దేశంలో జర్నలిస్టులు. ఇంకోటి, ఇప్పుడు సీజ్ ఫైర్ ఏదో వీళ్ళు
డిక్లేర్ చేశారు నిన్న 6 గంటలకి పాకిస్తాన్. ఎందుకు అని అంటే వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ని, వాళ్ళ ఎయిర్ బేసెస్ని అన్నిటి మీద అటాక్ చేసింది ఇండియా. సో తుక్కుగా కొట్టేసింది. కానీ పాకిస్తాన్లో ఏం నెరేటివ్ జరుగుతుంది? ఫాల్స్ ప్రొపగండా. ఇండియా మీద దాడులు చేశాం, ప్రతీకారాన్ని తీర్చుకున్నాం, ఎయిర్పోర్ట్ల మీద అటాక్ చేశాం, సిటీల మీద అటాక్ చేశామని ప్రొపగండా చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇంకో పక్క తుక్కుగా వాళ్ళ ఇన్స్టాలేషన్సే అయిపోతున్నాయి అక్కడ. కానీ ఇవన్నీ జరుగుతుంటే ఇక ఇండియాని ఆపలేదనుకోండి, మొత్తం పాకిస్తాన్ అంతా ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ప్లస్ ఇంకోటి ఐఎంఎఫ్ లోన్ ఒకటి ఉంది పాకిస్తాన్కి రావాల్సింది. అది చాలా రోజుల నుంచి టాక్స్ నడుస్తుంది. ఇండియా కూడా ఏమంటుందంటే ఆ లోన్ ఇవ్వద్దు, అది దుర్వినియోగం అవుతుంది అని. కానీ పాకిస్తాన్ ఏం చేసింది అంటే అమెరికాలో ఏదైతే రాయబారు ఉన్నారో వాళ్ళు అక్కడ పోయి సరెండర్ అయిపోయారు. ఇండియాని ఆపండి అయ్యా, మేము తట్టుకోలేము, చిత్తుగా కొట్టేస్తున్నారు మమ్మల్ని అంటే ఆపారు. కొంచెం బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చి ఆ లోన్ అడిగితే లోన్ కూడా వచ్చేసింది వాళ్ళకి. వెంటనే తన బుద్ధుల్ని మళ్ళీ చూపెట్టింది. అల్టకియా ఇస్లామిక్ కాన్సెప్ట్ ఉంది కదా, అబద్ధాలు ఆడడం అంటే ఆపినట్టే ఆపారు. లోన్ రాగానే మళ్ళీ అటాక్ మొదలైంది. నిన్న రాత్రి మళ్ళీ డ్రోన్స్ పంపించారు. సో దాన్ని కూడా ఇండియా మళ్ళీ అటాక్ చేస్తుంది, అంటే ఆ డ్రోన్స్ అన్నింటినీ కూల్చేస్తుంది. సో ఇలాంటి టెర్రరిస్ట్ కంట్రీతో భారతదేశం ఎలా డీల్ చేయాలి? అసలు దయాదాక్షిణ్యంలో చూపెట్టకూడదు. నేనేమంటానంటే ఓపెన్ గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఓపెన్ సపోర్ట్ ఇవ్వాలి. మేము మీకు సపోర్ట్ ఇస్తున్నామయ్యా, మీరు చిత్తుగా పాకిస్తాన్ని కొట్టండి, స్వతంత్రాన్ని డిక్లేర్ చేసుకోండి, మేము మీకు సపోర్ట్ ఇవ్వండి. ఏమి ఇవ్వాల్సిన అవసరం లే, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లే, వాళ్ళ దగ్గర బొచ్చడున్నాయి, వాళ్ళు రిబేట్ చేసుకుంటారు. ఇంకోటి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, దాన్ని కూడా మేము తీసుకుంటాము అని ఓపెన్ గా డిక్లరేషన్ ఇచ్చారనుకోండి, అక్కడున్న వాళ్ళు కూడా రివోల్ట్ చేస్తారు. రివోల్ట్ చేస్తే ఏమవుతుంది? ఇదే మంచి టైం. జమ్మూ కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ కబ్జాలో ఉందో దాన్ని కూడా మనం లిబరేట్ చేసుకోవచ్చు. అప్పుడు పాకిస్తాన్కి తెలిసి వస్తుంది ఓపెన్ డిక్లరేషన్లు ఇస్తే ఎలా ఉంటుంది అనేది. సో ఇది జరిగితే బాగుంటుంది అని నేను అనుకున్నాను. ఇంకోటి ఇదే కాదండి, 7వ తారీఖు ఏదైతే దాడులు జరిగాయో దాంట్లో ముఖ్యమైన టెర్రరిస్టులు పోయారు. IC-814 ఏదైతే ప్లేన్ ని హైజాక్ చేశారు కదా, దాంట్లోనే మసూద్ అజర్ వీళ్ళందరూ రిలీజ్ అయ్యారు. అప్పుడే ఎక్స్చేంజ్ చేసుకున్నారు కందహార్లో. ఈ టెర్రరిస్టులంతా కూడా ఆర్గనైజేషన్స్ పెట్టింది అప్పుడే. దానికి సంబంధించిన వాడు ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నాడు కదా, ఈ మసూద్ అజర్ తమ్ముడు, వాడు కూడా ఈ దాడుల్లో చచ్చిపోయాడు. సో ఇంతమంది ముఖ్యమైన టెర్రరిస్టులు చచ్చిపోయారు కాబట్టి పాకిస్తాన్ అంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉంది. అందుకే ఈ దాడులు చేస్తుంది అనమాట, డ్రోన్లతో, మిజైల్స్. ఇంకోటి మీరు గమనించండి, చైనా గురించి చాలా గొప్పగా చెప్తారు. చైనా డ్రోన్స్, చైనా మిజైల్స్ తుక్కుగా ఇండియన్ ఆర్మీ కొట్టేసింది. ఇన్ఫాక్ట్ చాలా వరకు చైనీస్ మిజైల్స్ దారిలోనే పడిపోయాయండి. అసలు అవి ఏదైతే టార్గెట్ పెట్టారో అక్కడి దాకా కూడా రాలేదు. సో ఆఫ్రికాలో ఉన్న దేశాలు కొన్ని ఏవైతే ఈ చైనీస్ మిజైల్స్ ని, డ్రోన్స్ ని ఆర్డర్ పెట్టిందో వాళ్ళు కూడా వాటిని క్యాన్సిల్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది నాకు హానెస్ట్ గా తెలీదు. ఒకటి ఈ వార్త విన్నాను, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మనము ప్రతి చోట గెలుస్తుంటే ఇన్ని పనికిరాని జర్నలిస్టులు, దమ్ముడికి పనికిరాని జర్నలిస్టులు పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని పనికిరాని స్టేట్మెంట్లు ఇస్తున్నారండి. పనికిరాని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వీళ్ళు భారతదేశానికి సపోర్ట్గా నిలబడరు. సపోర్ట్గా నిలబడకుండా పర్లేదురా, మీరు పాకిస్తాన్కి, చైనాకి ఎందుకు మద్దతు పలుకుతున్నారు? ఒక పక్క ఫైట్ చేస్తుంది ఇండియన్ ఆర్మీ, దాన్ని బీజేపీకి ముడి ఎందుకు కడతారు? గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఆర్మీకి. ఆర్మీ చేస్తుంది. అరే మన ఆర్మీ చేస్తుంది, ఇంతమంది టెర్రరిస్టులను చంపింది అని ఒక్కడు పొగడాడండి. ఏమనంటే డబ్బులు పోతున్నాయి అంటాడు. మన ఆయుధాలు ఎందుకండి, మన ఆర్మీ ఎందుకండి? మనల్ని కాపాడడానికి కదా. మనల్ని కాపాడినప్పుడు ఈ ఆర్మీని ఎందుకు, ఈ మిసైల్ సిస్టమ్స్ అంతా ఎందుకు? అంటే వీళ్ళ ఈ సోకాల్డ్ నక్సల్ మీడియా లేకుంటే జిహాదీ జర్నలిస్టులు ఎలా ఉంటారంటే, భారతదేశం స్ట్రాంగ్ గా ఉండొద్దు,
ఓడిపోతూ ఉండాలి, చైనాకి పాకిస్తాన్కి సరెండర్ అయిపోవాలి, ఇలా కోరుకుంటారు వీళ్ళు. మళ్ళీ భారతదేశంలోనే ఉంటారు వీళ్ళు. మేము జర్నలిస్టులం అని చెప్పుకుంటారు. సిగ్గు తెచ్చుకోండిరా మీరు, సిగ్గు తెచ్చుకోండి. మీరు జర్నలిజం చేయకపోతే కనీసం మేము చైనాకి పాకిస్తాన్కి బ్రోకర్లం అని చెప్పుకోండి ఓపెన్ గా. సో అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు. సో ఈ వీడియో గురించి మీరేమంటారు అంటే కొంచెం పెద్దగా ఉంటుంది వీడియో, బట్ ఈ వీడియో గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే తప్పనిసరిగా లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్.